హాయ్ పిల్లలు, వెల్కమ్ టు అనగనగా ఓ కథ. ఇవాల్టి మన కథ పేరు కాజీ చేసిన మోసం. ఇది ఒకానొక పర్షియా జానపద కథ. చాలా కాలం క్రితం గజ్నీ నగరాన్ని సుల్తాన్ మహమ్మద్ పాలిస్తూ ఉండగా ఒక వర్తకుడు అజర్బైజాన్ నుంచి హిందూ దేశానికి ప్రయాణమై వస్తూ గజ్నీ నగరం చేరాడు. ఆ నగరం అతనికి ఎంతో నచ్చింది. అందుచేత అక్కడే స్థిరపడి తన వృత్తి అయిన వర్తకం చేసుకుందామని నిశ్చయించుకున్నాడు. వర్తకం బాగా అనుకూలించడంతో అతను కొద్ది కాలంలోనే సంపన్నుడై మంచి అందము సుగుణాలు గల కన్యను వివాహమాడి సుఖంగా జీవించసాగాడు. కొంతకాలం బాగానే జరిగింది. అతని వర్తకం దినదినాభివృద్ధి చెందింది. అతని సరుకులు ఇతర దేశాలకు కూడా ఎగుమతి అయ్యాయి. అలాగే హిందూ దేశానికి కూడా. తరువాత అతను స్వయంగా హిందూ దేశానికి వెళ్ళి వర్తకపు వ్యవహారాలు చక్కబెట్టవలసిన అవసరం ఏర్పడింది. తాను చెయ్యనున్నది దీర్ఘ ప్రయాణం. దాదాపు 1 ఏడాది పాటు తన భార్యను ఎవరి వద్దనైనా ఉంచాలంటే నగరంలో తనకు బంధువులెవరూ లేరు. నగరంలో ఒక కాజీ అంటే న్యాయాధికారి ఉన్నాడు. ఆయన చాలా నీతిపరుడు, మహాపవిత్రుడు అని చెప్పుకునేవారు. అందుచేత వర్తకుడు ఆ కాజీ వద్దకు వెళ్ళి, తమరు ధర్మమూర్తులని లోకమంతా చెప్పుకుంటున్నది. నేను వ్యాపారం మీద 1 సంవత్సరం పాటు దేశాంతరాలకు పోతున్నాను. అంతకాలము నా భార్యను మీ ఇంట ఉంచుకుని కాపాడవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఆమె పాలనకయ్యే ఖర్చు మీకు ఇచ్చి మరీ బయలుదేరుతాను అన్నాడు. అందుకు కాజీ సంతోషంగా ఒప్పుకున్నాడు. వర్తకుడు తన భార్యను కాజీ ఇంట వదిలి దూరదేశానికి వెళ్ళిపోయాడు. వర్తకుడి భార్య సంవత్సరం పాటు కాజీ ఇంట దైవధ్యానం చేస్తూ ఎలాంటి దుర్ఘటనలు లేకుండా గడిపేసింది. కానీ అంతలోనే కాజీ ఒకసారి ఆమెను చూడటం జరిగింది. ఆమె అందం చూసి కాజీకి దిగ్భ్రాంతి కలిగింది. అతని మంచి బుద్ధి కాస్త హరించుకుపోయింది. వర్తకుడి భార్యను ఎలాగైనా వంచాలన్న దుర్బుద్ధి బలంగా తల ఎత్తింది. ఒకనాడు కాజీ భార్య ఇంటిని వర్తకుడి భార్యకు అప్పగించి ఎక్కడికో వెళ్ళింది. ఆ సంగతి కాజీకి ముందే తెలిసి అతను వేళకాని వేళ ఇంటికి తిరిగి వచ్చాడు. అతను తిన్నగా వర్తకుడి భార్య ఉన్న గదిలోకి వెళ్ళి, నేను ఎంతో పాపభీతి గలవాడినని, ధర్మచింతన గలవాడినని లోకమంతా ఎరుగును కదా, నా ఎదుట పడటానికి ఎందుకు నీకు సంకోచం? నన్ను చూసి భయపడకు అన్నాడు. ఈ మాటలతో వర్తకుడి భార్యకు కొంత ధైర్యం వచ్చింది. నాకు చాలా ఆకలిగా ఉన్నది, కాస్త భోజనం పెడతావా అని కాజీ వర్తకుడి భార్యను అడిగాడు. ఆమె కాజీకి వడ్డన చేసి అవతలికి వెళ్ళి నిలబడింది. అప్పుడు కాజీ తన వద్దనున్న మత్తుమందు తీసి ఆహారంలో కలిపి వర్తకుడి భార్యను పిలిచి, అమ్మాయి, నన్ను ఒంటరిగా తినమన్నావా? ఏకాంత భోజనం మహాదోషం. నాకు ఆ దోషం కలగకుండా నాతో బాటు లాంఛనంగా నువ్వు కూడా ఒక ముద్ద తినుమరి అన్నాడు. పెద్దవాడి మాట తీసేయటం మర్యాద కాదని వర్తకుడి భార్య కాజీ అందించిన ముద్దలు 2 తిని వెంటనే స్పృహ తప్పి పడిపోయింది. సరిగ్గా అదే క్షణంలో ఇంటికి ఎవరో వచ్చిన అలికిడి అయింది. తాను చేసిన పాపిష్టి పనికి అసలే దిమ్మెరపోయి ఉన్న కాజీ మరింత కంగారు పడిపోయి వర్తకుడి భార్యను తీసుకుపోయి తన ధనము నగలు దాచి ఉంచే మాళిగలో పెట్టి యువతలికి వచ్చాడు. ఈ లోపల కాజీ భార్య పిల్లలు ఇంట్లోకి వచ్చారు. కాజీ ఆమెను చూస్తూనే కోపం నటిస్తూ, ఇల్లు గాలికి వదిలేసి ఎక్కడికెళ్ళావు అని అడిగాడు. ఇల్లు చూస్తూ ఉండమని వర్తకుడి పెళ్ళానికి చెప్పి వెళ్ళానే అన్నది కాజీ భార్య భయపడుతూ. నేను వచ్చి 2 గంటలయ్యింది. కొంపలో ఎవ్వరూ లేరు. ఎవరిని పడితే వారిని నమ్మవచ్చా? ఏమేం పోయాయో ఏమిటో అన్నాడు కాజీ. కాజీ భార్య పిల్లలు ఆశ్చర్యపోయారు. వర్తకుడి భార్య ఎంత మంచిదో వారికి పూర్తిగా తెలుసు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే వర్తకుడు కూడా వచ్చాడు. హిందూ దేశం నుంచి అతను ఆ రోజే తిరిగి వచ్చాడు.
నా భార్యను తీసుకుపోవటానికి వచ్చాను అన్నాడు వర్తకుడు కాజీతో. నీ భార్య చెప్పా పెట్టకుండా ఎటో వెళ్ళిపోయింది అన్నాడు కాజీ. దానికి కాజీగారు హాస్యమాడుతున్నారు, నా భార్యను పిలవండి అన్నాడు వర్తకుడు. హాస్యమేమీ లేదు, నిజమే చెబుతున్నాను అన్నాడు కాజీ. నా భార్య అలాంటి పని ఎన్నడూ చెయ్యదు, ఇందులో ఏదో మోసం ఉన్నది అన్నాడు వర్తకుడు. కాజీ కోపం నటిస్తూ, మతిమాలినవాడా, అన్యాయం జరిగింది నాకు, అకారణంగా నన్ను నిందించకుండా నీ భార్య ఏమైందో, ఏ దేశాలు పట్టిపోయిందో వెతుక్కో అన్నాడు. వర్తకుడు తిన్నగా సుల్తాను వద్దకు వెళ్ళి జరిగినది ఆయనకు చెప్పి కాజీ మీద ఫిర్యాదు చేశాడు. సుల్తాను కాజీని పిలిపించి జరిగినదేమిటో అతన్ని చెప్పమన్నాడు. 3 నెలల క్రితమే వర్తకుడి భార్య తన ఇంటి నుంచి చెప్పకుండా వెళ్ళిపోయిందని, ఎంత ప్రయత్నించినా ఆమె ఆచూకీ ఎక్కడా దొరకలేదని కాజీ సుల్తానుకు విన్నవించుకున్నాడు. నా భార్య అలా ఎన్నటికీ చెయ్యదు, కాజీ చెప్పేది అబద్ధం అన్నాడు వర్తకుడు. సాక్షులుంటే పట్టుకురమ్మని సుల్తాను కాజీని ఆదేశించాడు. కాజీ వెళ్ళి తన ఇరుగు పొరుగున ఉన్న పనికిమాలిన వాళ్లకు లంచం పెట్టి సాక్షులుగా తెచ్చాడు. వాళ్ళంతా కాజీ చెప్పమన్నట్టే దొంగ సాక్ష్యం చెప్పారు. సుల్తాను వర్తకుడి ఫిర్యాదును తోసిపుచ్చాడు. వర్తకుడు హతాశుడైపోయాడు. సుల్తాన్ మహమ్మద్కు ఒక అలవాటు ఉండేది. ఆయన సామాన్య పౌరుడి దుస్తులు ధరించి వీధుల వెంట తిరుగుతూ ప్రజలు అనుకునేది వినేవాడు. అలాగే ఆయన ఆ రాత్రి నగరంలో పర్యటించసాగాడు. ఆయన ఒక దుకాణం దగ్గరికి వచ్చేసరికి అక్కడ కొందరు కుర్రవాళ్ళు ఆడుకుంటున్నారు. వాళ్ళు ఒకణ్ణి రాజుని చేసి, ఒరేయ్, నువ్వు సుల్తాన్ మొహమ్మద్ లాగా తీర్పులు చెప్పావంటే నిన్ను పదవి నుంచి దించేయగలం, జాగ్రత్త అన్నారు. సుల్తాన్ ఈ మాట విని నిర్ఘాంతపోయి ఆ మాట అన్న కుర్రవాడితో, ఏ సుల్తాన్ మహమ్మద్ తీర్పులు సరిగా ఉండవా అన్నాడు. ఇవాళ సుల్తాన్ ఇచ్చిన తీర్పు ఏమిటి? కాజీ తెచ్చిన సాక్షులు ఎటువంటి వాళ్ళు? బుద్ధిగలవాడెవడైనా వాళ్ళ సాక్ష్యం నమ్ముతాడా అన్నాడు కుర్రవాడు. మర్నాడు ఉదయం ఆయన ఆ కుర్రవాణ్ణి తన ఇంటికి పిలిపించి, ఇవాళ తీర్పులు నువ్వు చెబుదువు గాని అన్నాడు. కుర్రవాణ్ణి న్యాయపీఠం మీద కూర్చోబెట్టారు. కిందటి రోజు కాజీ పక్షాన సాక్ష్యం చెప్పిన వారిని మరలా ఒక్కరొక్కరినే పిలిచి, ఆ కుర్రవాడు, నువ్వు వర్తకుడి భార్యను చూశావా? ఆమె వయసెంత? మనిషి ఎలా ఉంటుంది అని ప్రశ్నించాడు. సాక్షులు వర్తకుడి భార్యను చూశామని చెప్పారే గాని ఆమె వయసు, వర్ణన ఒక్కరు చెప్పినట్టు ఒకరు చెప్పలేదు. మీరు నిజం చెబుతారా, కొరత వేయించనా అని కుర్రవాడు సాక్షులను అడిగాడు. వెంటనే వాళ్ళంతా కుర్రవాడి కాళ్ల మీద పడి తమకు ఏమీ తెలియదని కాజీ చెప్పమన్నట్టు సాక్ష్యం చెప్పామని ఒప్పుకున్నారు. ఆ తరువాత కాజీ నిజం చెప్పక తప్పలేదు. వర్తకుడి భార్యను రహస్యమాళిగ నుంచి రక్షించి వర్తకుడికి ఇప్పించారు. సుల్తాను కాజీకి దేశ బహిష్కరణ విధించి అతని ఆస్తిని వర్తకుడి భార్య పరం చేశాడు. తాను చెయ్యలేకపోయినా న్యాయం చేసిన కుర్రవాణ్ణి సుల్తాను తన ఇంటనే ఉంచుకుని బాగా చదివించి కాలక్రమాన తన ముఖ్య సలహాదారుగా నియమించుకున్నాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అనగనగా ఓ కథ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.